ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత మావోయిస్ట్ పార్టీకి అతిపెద్ద మరో దెబ్బ ఎదురైందని చెప్పుకోవచ్చు మనము. మావోయిస్ట్ పార్టీ కీలక నేత అయినటువంటి బర్సదేవ ఈరోజు 3 గంటలకు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. దాదాపు ఇద్దరు కీలక నేతలు, ఒక 20 మంది మావోయిస్ట్ పార్టీ కమాండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లొంగిపోనున్నారు పోలీసుల ఎదుట. దాదాపు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కావచ్చు, ఎల్ఎంజీ సంబంధించి అయితే ఆయుధాలు ఉన్నాయో వాటిని కూడా లొంగపరుచుకొని ఉన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత అయితే ఎదురు కాల్పులు ఛత్తీస్గఢ్లో విపరీతంగా కొనసాగుతూ ఉన్నాయి. మనం మొన్న చెప్పుకున్నట్టుగా 5 కిలోమీటర్లకు ఒక క్యాంపు ఏర్పాటు చేసుకొని వాళ్ళ కూంబింగ్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఎవరు సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, కేంద్ర బలగాలు కావచ్చు, బిఎస్ఎఫ్ బలగాలు కూడా కావచ్చు, వీళ్ళందరి సహకారంతో అయితే ముందుకు పోతూ ఉన్నది. చాలా పెద్ద ఎదురు దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మావోయిస్ట్ పార్టీ ఇక హతమైపోయినట్టుగా, అంటే కథమైపోయినట్టుగా, మావోయిస్టులు కథమైపోయినట్టుగా, అంటే లొంగిపోయినట్టుగానే ఆల్మోస్ట్గా మనం అనుకోవచ్చు. ఇంకొంత ఏదైతే మిగిలిన రాష్ట్రం సంబంధించి భాగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఒకసారి ఈరోజు లొంగిపోతున్న వారి డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. బర్సదేవ గురించి డీజీపీ ఎదుట బర్సదేవ సరెండర్, పదుల సంఖ్యలో నక్సలైట్లు సైతం. నేడు మీడియా ముందుకు మావోయిస్టు అగ్రనేత, పిఎల్జీఏ బెటాలియన్ 1 కమాండర్గా ఉన్న దేవ. ఆయనపై 50 లక్షల రివార్డు కూడా ఉందట. వారం రోజులుగా నిఘా వర్గాల అదుపులో ఉన్నారంట. అంటే ఈరోజు లొంగిపోతున్న బర్సదేవ ఎవరైతే ఉన్నారో వారం రోజుల నుంచి పోలీసుల అదుపులో అయితే ఉండడం జరిగినది. సో ధృవీకరించిన డీజీపీ కార్యాలయ వర్గాలు వివరాలు వెల్లడించనున్న రాష్ట్ర పోలీస్ బాస్ శివధర్ రెడ్డి. ఇది కూడా తెలంగాణ శివధర్ రెడ్డి ఎవరైతే డీజీపీ గారు ఉన్నారో, శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో లొంగిపోతుందని చెప్పేసి చాలా కీలక పరిణామం అని చెప్పేసి కూడా పోలీసు వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే ఒక పెద్ద మావోయిస్ట్ పార్టీ నేతకు సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏదైతే బస్తర్ ప్రాంతానికి చెందిన బర్సదేవ ఎవరైతే ఈ లీడర్ ఉన్నారో, మావోయిస్ట్ కీలక నేత బర్సదేవ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారట. ఆయన వెంట 10ల సంఖ్యలో మావోయిస్టు కూడా ఉన్నారు. వీరి లొంగుబాటుపై శనివారం డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించనున్నారు. ఇక తెలంగాణలోనే దేవిజీ లొంగిపోతాడా, లేదంటే షెల్టర్ జోన్గా వాడుకుంటాడా? ఇంకా మిగిలింది దేవ్జీ మాత్రమే. తెలంగాణకు సంబంధించి, ఛత్తీస్గఢ్ సంబంధించి మ్యాక్సిమం మావోయిస్ట్ పార్టీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో దాదాపు అందరూ కూడా లొంగిపోవడం జరిగినది. ఇక హిడ్మా ఎన్కౌంటర్ కూడా టీపీసీసీ జనరల్ సెక్రటరీ కారణమని కూడా మనకు తెలుస్తాను. ఒక లేఖ కూడా కీలకమైన లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది. భద్రాద్రి అల్లూరి డివిజన్ కమిటీ విప్లవ పేరిట మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసిందట. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జీఏ బెటాలియన్ 1 కమాండర్గా ఉన్న దేవపై 50 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసుల వర్గాలు తెలిపాయి. ఆయన గత 6 రోజులుగా నిఘా వర్గాల అదుపులో ఉన్నట్టు తెలిసింది. బర్సదేవ లొంగుబాటు విషయాన్ని రాష్ట్ర డీజీపీ కార్యాలయ ఉన్నత వర్గాలు సైతం ధృవీకరించాయి. బస్తర్ రీజియన్లో భద్రతా దళాల కూంబింగ్ తీవ్రతరం కావడంతో గత కొంతకాలంగా దేవతో పాటు మరికొందరు మావోయిస్టులు తెలంగాణ సరిహద్దు జిల్లాలైన ములుగు, కొత్తగూడెం, అటవీ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు సమాచారం అట. ఆయన కదలికలపై పక్కా సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు వ్యూహాత్మకంగా వివరించి బర్సదేవ తనంతట తాను లొంగిపోయేలా చర్చలు జరిపి ఒప్పించినట్లు తెలుస్తున్నాయట. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, పోలీసుల పునరావాస భరోసాతో ఇక్కడే లొంగిపోవడానికి దేవ మొగ్గు చూపినట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసిందట. ముఖ్యంగా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు అంట పోలీసుల పునరావాస భరోసాతో పాటు ఇక్కడే లొంగిపోవడానికి కారణమైందట. సో 2025 నవంబర్ 18న మోస్ట్ వాంటెడ్ నేత మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్లో మరణించాక పార్టీ సైనిక విభాగానికి దేవానే కీలక నేతగా వివరించారట. హిడ్మా మరణం తర్వాత కేవలం 2 నెలల వ్యవధిలోనే దేవ లొంగిపోవడం మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బగా పలువురు అభివర్ణిస్తూ ఉన్నారు. సో హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్ పార్టీ కీలక నేతగా, అంటే ఆపరేషన్ హెడ్గా బర్సదేవన్ అయితే నియమించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఒక 1 మంత్ కూడా కాలేదు, 1.5 మంత్ కూడా కాలేదు, ఇప్పుడు బర్సదేవ్ అయితే పోలీస్ ఎదుట లొంగిపోవడం జరిగింది. సో 2025 సంవత్సరంలో తెలంగాణలో సుమారు 509 మంది మావోయిస్టులకు లొంగిపోయారట. తాజాగా బెటాలియన్ కమాండర్ స్థాయి వ్యక్తి లొంగుబాటుతో త్వరలోనే మరికొందరు స్వచ్ఛందంగా సరెండర్ అయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. కాగా బర్సదేవ లొంగిబాటుపై మావోయిస్ట్ పార్టీ నుంచి ఎటువంటి ప్రకటన లేదట. సో పోలీసుల ఎదుట లొంగిపోతున్నా కూడా ఈరోజు అంటే మావోయిస్ట్ పార్టీ నుంచి ఎటువంటి వివరణ మాత్రము, ఎటువంటి ప్రకటన మాత్రము ఇంకా వెలువడలేట. అంటే లొంగిపోయినారు ఈ కారణంగా అని చెప్పేసి ఇంకా మావోయిస్ట్ పార్టీ సంబంధించి నేతలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు
రిలీజ్ అయితే చేయలేదన్నమాట. సో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు సరెండర్ అయిన తర్వాత ఇంకా ఎవరైతే ఆపరేషన్ హెడ్ ఎవరైతే లొంగిపోయినారో మిగతా ఎవరైతే మావోయిస్ట్ పార్టీ నేతలు ఉంటారో కింది స్థాయి వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా త్వరలోనే లొంగిపోతారని చెప్పేసి కూడా పోలీస్ వర్గాలు అయితే వివరాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బర్సిదేవ గురించి మనం చూసుకుంటే ఒకసారి హిడ్మా మృతి తర్వాత పిఎల్జే మొదటి బెటాలియన్కు నేతృత్వం వహించినట. మావోయిస్ట్ పార్టీలో మడావి హిడ్మా అత్యంత కీలక పాత్ర పోషించాడట. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పువర్తికి చెందిన హిడ్మాకు అదే గ్రామానికి చెందిన చంద్రపాల్ అలియాస్ బర్సిదేవ ప్రధాన అనుచరుడు. 1996లో హిడ్మాతో పాటు చంద్రపాల్ సహా అదే గ్రామం నుంచి మరో 50 మంది వరకు మావోయిస్ట్ పార్టీలు చేరారట. నాటి నుంచి మడావి హిడ్మాతో కలిసి పనిచేశారట. సిపిఐ మావోయిస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత 8 బెటాలియన్లతో కూడిన పీపుల్స్ గెరిల్లా ఆర్మీ పిఎల్జే ఏర్పడిందట. ఇందులో మొదటి బెటాలియన్కు మడావి హిడ్మా నేతృత్వం వహించాడట. హిడ్మా నేతృత్వంలోనే బర్సిదేవ భారీ ఆపరేషన్లు నిర్వహించాడట. 2 ఏళ్ల క్రితం బెటాలియన్ కమాండర్గా ఉన్న హిడ్మా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బెటాలియన్కు దేవా నాయకత్వం వహించాడట. హిడ్మాతో కలిసి బస్తర్లో భారీ మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహించాడు. గెరిల్లా లిబరేషన్ ఆర్మీని ముందుండి నడిపించాడు. మారేడుమిల్లి అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మృతితో తన గెరిల్లా ఆర్మీ సభ్యులతో కలిసి తెలంగాణ పోలీసులకు లొంగిపోయాడట. సో ఇది కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. దాదాపు 1996లో హిడ్మాతో పాటు చంద్రపాలు సహా అదే గ్రామం నుంచి మావోయిస్టు పార్టీలో చేరిన బర్సిదేవ ఎవరైతే ఉన్నారో హిడ్మాకు ధీటుగా ఆపరేషన్ కూంబింగ్లో సమానంగా ఆపరేషన్లు చేపట్టి కీలకమైన నేత కూడా ఎదగడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందే 2 ఏళ్ల క్రితం జస్ట్ బెటాలియన్ కమాండర్గా ఉన్న హిడ్మా దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి కూడా బాధ్యతలు చేపట్టారట. అట్లా కూడా ఆ వరకు కూడా కీలక నేత అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత బర్సిదేవన్ అయితే ఆ ప్లేస్లో పెట్టడం జరిగినది. ఒక 20 రోజుల్లోనే ఒక 21 మంత్ లోపలలోనే బర్సిదేవ్ ఎవరైతే ఉన్నారో తన అనుచరులతోటి తన కింది సహచరులతోటి అయితే ఒక 20 మందితోటి అయితే లొంగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు 3 గంటలకైతే లొంగిపోయి ఉన్నారు ప్రధానంగా. ఇక మిగతా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించి బస్తర్ ప్రాంతానికి సంబంధించి కీలకమైన నేతలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లొంగిపోతారా లేదా అని చెప్పేసి మనము చూడాలి. ఎందుకంటే ఇంత పెద్ద కీలకమైన వ్యక్తి మనం లొంగిపోయినప్పుడు తను కూడా లొంగిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆపరేషన్ మాత్రం ఆపడం లేదు కేంద్ర బలగాలు. సో ఎట్ల పరిస్థితుల్లో మార్చి నాటికి వీళ్ళు పెట్టుకున్న లక్ష్యం ఏదైతే ఉన్నదో మార్చి 30, 2026 ఏదైతే ఉన్నదో ఇంకా 3 నెలల సమయం ఉన్న సందర్భంగా ఆపరేషన్ అయితే 5 కిలోమీటర్లు ఒకసారి 3 జోన్లుగా విభజించుకొని ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ ప్రాంతం బార్డర్ కావచ్చు, అటు మిగతా రాష్ట్రాలకు సంబంధించి బార్డర్ కావచ్చు, ఎక్కడెక్కడైతే ఎక్కువ విపరీతమైన ఎదుర్కాల్పులు జరుగుతాయో అక్కడ ప్రాంతంలో 5 కిలోమీటర్లకు ఒకసారి కొమ్మింగ్ ఏర్పాటు చేసుకొని అయితే వీళ్ళు ఆపరేషన్ అయితే ముందు తీసుకుపోతూ ఉన్నారు. ఇక మావోయిస్టు పార్టీ ఉండదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ లక్ష్యము దగ్గరలో ఉన్నది. వీళ్ళ కీలక నేతలు కూడా లొంగిపోవడం జరిగింది. సో దాని తర్వాత పరిణామ క్రమాలు ఏ విధంగా ఉండబోతాయి, మావోయిస్టు రహిత దేశంగా అయితే బీజేపీ పార్టీ చేస్తామని అయితే ఏదైతే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారో ఆ విధంగానే ముందుకెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత పరిణామ క్రమాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి కూడా మనం చూడొచ్చు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనము